వెల్కమ్ టు టీ18 న్యూస్. మన ఛానల్ మరణిస్తాం. రోడ్డు ప్రమాదాలకు నిలయంగా మారిన కని రహదారులు, అధికారుల నిర్లక్ష్యంపై సోమవారపు లావణ్య ఆగ్రహం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో రోజు రోజుకి రోడ్డు ప్రమాదాలు పెరిగిపోతూ ప్రజల ప్రాణాలను బలి తీసుకుంటున్నాయి. అధికారుల నిర్లక్ష్యం కారణంగా రామగుండం పరిధిలో ఎక్కడో ఒక చోట తరచూ ప్రమాదాలు చేసుకుంటూనే ఉన్నాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిమిషాల్లో ప్రాణాలు కోల్పోతున్నా ట్రాఫిక్ పోలీసులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఆదివారం రాత్రి ప్రగతి నగర్ లో జరిగిన ప్రమాదంలో ద్విచక్ర వాహనం ఆటోను ఢీకొట్టడంతో అదే కుటుంబానికి చెందిన వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరికి కాళ్లకు గాయాలు కాగా మరొకరికి తలకు గాయమైనట్లు సమాచారం. ఈ ఘటనపై స్పందించిన బీజేపీ నాయకురాలు సోమవారపు లావణ్య సోమవారం బాధితులను పరామర్శించి వారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రగతి నగర్ రహదారిని పరిశీలించిన ఆమె మాట్లాడుతూ, ప్రాణాలు పోతున్నా పట్టించుకొని ప్రజాప్రతినిధులు, అధికారులు బాధ్యత వహించాలి. ఆర్ఎఫ్సిఎల్ రోడ్డు, ప్రగతి నగర్ రోడ్లపై స్పీడ్ నియంత్రణ లేకపోవడం, సరైన ట్రాఫిక్ సూచికలు లేకపోవడం వల్ల ప్రమాదాలు పెరుగుతున్నాయి. మద్యం, గంజాయి మత్తులో వాహనాలు నడపడం వల్ల అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇటీవల 10కి పైగా ప్రమాదాలు చోటు చేసుకున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ సైన్ బోర్డులు ఏర్పాటు చేయడం, ట్రాఫిక్ పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, భాస్కర్, రజిత, లక్ష్మి తదితర కాలనీ వాసులు పాల్గొన్నారు. రాత్రి ఒక దురదృష్ట సంఘటన జరిగింది. ఇక్కడ గౌతమ్ నగర్, ప్రగతి నగర్ ఏదైతే ఎఫ్సీఏకి వెళ్ళే దారి ఉందో మరి ఆ దారి మన నూతనంగా డివైడర్ వేసి రోడ్ వేయడం జరిగింది. ఇక్కడ రీసెంట్గా నిన్న జరిగిందే కాకుండా దాదాపు 10కి పైన కూడా ఇక్కడ యాక్సిడెంట్స్ జరుగుతున్నాయి, నిత్యం కూడా జరుగుతున్నాయి. ఇక్కడ ఎక్కువగా సంఘటితంలో మరి దాంట్లో ప్రాబ్లంగా ఫేస్ చేసింది ప్రగతి నగర్ వాసులే. మరి ఈరోజు నిన్న జరిగిన సంఘటనలో మరి ఇక్కడ సీరియస్గా ఉన్నారు. అందులో ఉన్నటువంటి 5గురు కూడా 2 కాళ్ళు విరగడం జరిగింది. ఒక హైదరాబాద్ ఎంజీఎం హాస్పిటల్లో జాయిన్ అయ్యడం జరిగింది. ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకు మరియు అదేవిధంగా కమిషనరేట్ వాళ్ళకు కూడా ఇక్కడ విజ్ఞప్తి చేస్తున్నాను. ఇక్కడ స్పీడ్ బైక్స్ లేవు, అదేవిధంగా ట్రాఫిక్ కూడా మనకి ఇక్కడ ఆగాలంటే ఒక సైన్ బోర్డ్స్ లేవు, యూటర్న్ తీసుకోవాలన్న సైన్ బోర్డ్స్ లేవు, స్పీడ్ బ్రేకర్స్ లేవు, ఏదైతే ఉందో జీబ్రా క్రాసింగ్ లేదు. ఎందుకంటే ఇది ఒక కాలనీ కాబట్టి తప్పకుండా నిరంతరం ప్రజలు అటు ఇటు పనులకు వెళ్తూ ఉంటే డైరెక్ట్ రోడ్ మీదకి వస్తారు కాబట్టి కంపల్సరీ స్పీడ్ బ్రేకర్స్, జీబ్రా క్రాసింగ్, అదేవిధంగా బ్యారియర్స్ కూడా పెట్టాలని నేను ట్రాఫిక్ పోలీస్ వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మరి ప్రాణం నష్టపోయిన వాళ్ళకి మనము ఏమి ఇవ్వగలుగుతాం? ఇక్కడ ఉన్న వాళ్ళు ప్రజల పాలనలో సురక్షితంగా మరి ఉండాలి అంటే మరి ఇలాంటివి పెట్టాలని కోరుకుంటున్నాం. ఇక ముందు ఇట్లాంటి సంఘటనలు జరగకుండా కూడా మరి ఇక్కడ స్థానిక ప్రజాప్రతినిధులు అలాగే కమిషనరేట్ వాళ్ళు కూడా దృష్టి పెట్టి మరి ఇలాంటి సంఘటనలు పునరావృత్తి కాకుండా చూడాలని తెలియజేసుకుంటున్నాం.